హెల్త్ న్యూస్ మీకోసం. నాడీ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి అభివృద్ధి చేసిన ఒక నాజల్ స్ప్రేకు ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ టీబీఐని నయం చేసే సామర్థ్యం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకలపై జరిపిన పరిశోధన ఈ విషయాన్ని తేల్చిందని వారు తెలిపారు. కేంద్ర నాడీ వ్యవస్థకు కలిగే నష్టాన్ని, వ్యవహార శైలి సంబంధ లోపాలను ఇది తగ్గించగలదని గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ ఔషధాన్ని టీబీఐ, మెదడు గాయాలకు సంబంధించిన ఇతర రుగ్మతలను నయం చేయడానికి వాడొచ్చని స్పష్టమవుతున్నట్లు వారు వివరిస్తున్నారు. టీబీఐ వల్ల మరణం, వైకల్యం, విషయగ్రహణ సామర్థ్యంలో క్షీణత వంటివి తలెత్తవచ్చు. దీర్ఘకాల ఇన్ఫ్లమేషన్ ఇందుకు కారణం. టీబీఐ వల్ల తలెత్తే దీర్ఘకాల ప్రభావాలను నివారించడానికి ప్రస్తుతం ఎలాంటి చికిత్స లేదు. ఈ నేపథ్యంలో మాస్ జనరల్ బ్రిగ్హామ్ సంస్థకు చెందిన పరిశోధకులు ఫోరాలుమాబ్ అనే మోనోక్లోనల్ యాంటీబాడీ ఔషధాన్ని పరీక్షించారు. మల్టిపుల్ స్క్లిరోసిస్, అల్జీమర్స్ వ్యాధి, ఇతర రుగ్మతల చికిత్సకు దీన్ని రూపొందించారు. క్లినికల్ ప్రయోగాలు సైతం నిర్వహించారు. తాజా ప్రయోగంలో భాగంగా ఒక మోస్తారు నుంచి తీవ్రస్థాయి టీబీఐ ఉన్న ఎలుకలపై దీన్ని పరీక్షించారు. నాజల్ చికిత్స ద్వారా ఈ జీవుల్లోకి చొప్పించిన నియంత్రణ కణాలకు మెదడులోని మైక్రోగ్లియల్ ఇమ్యూన్ కణాల మధ్య సాగిన కమ్యూనికేషన్ తీరుతెన్నులను పరిశోధకులు పరిశీలించారు. ఈ చికిత్స వల్ల ఆదుర్ధ, విషయగ్రహణ సామర్థ్యంలో క్షీణత వంటివి తగ్గాయని, మెరుగైన కదలికలు సాధ్యమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రోగ నిరోధక స్పందన అదుపు తప్పకుండా నియంత్రించే విధానాన్ని కూడా గుర్తించామని వారు తెలిపారు. తదుపరి దశల్లో ఈ ఔషధాన్ని మానవులపై ప్రయోగించనున్నట్లు తెలిపారు. టీబీఐతో పాటు ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్, ఇతర రకాల పక్షవాతాలు, మెదడు గాయాలకు ఈ ఔషధంతో చికిత్స చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.